ప్రపంచ యుద్ధాన్ని తప్పించి ప్రపంచ శాంతికి పాటుపడి 2026లోనైనా నోబెల్ పీస్ ప్రైజ్ కొట్టుకోవచ్చు. రైట్. మరొక అంశం సార్, బలూచిస్తాన్లో పాక్ ఆర్మీపై ఒకవైపు దాడులు, అదేవిధంగా ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రి భారత్లో పర్యటన, లేకపోతే ఇజ్రాయెల్ పాక్ అణుబాంబులపై ఫోకస్, ఇవన్నీ చూస్తే భారత్ పాక్ని పద్మవ్యూహంలో ఇరికించిందా? సో పాక్ అంతం భారత లక్ష్యం. సో పాకిస్తాన్ అంటే మొన్న ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో కూడా భారతీయులు రగిలిపోతున్న పరిస్థితి. సో ఇవన్నీ మరి ఈ భారత లక్ష్యం సిద్ధిస్తుందా? ఎస్ అండి. ఈరోజు పాకిస్తాన్ అనేది భారత్కి అతిపెద్ద ఒక ముళ్ళ రూటు. మన రూట్లో మన ప్రగతి పదం వికసిత్ భారత్ అవడం ఏంటి, ప్రపంచ శక్తిగా మనం అవతరిస్తుంటే దాన్ని ఆపడానికే పాకిస్తాన్ ఉందా అన్నట్టు ఈరోజు పాకిస్తాన్ చేయని దురాఘాతం లేదు. ఇంటర్నేషనల్ టెర్రరిజం ఏంటి, ఏ విషయంలో ఏంటంటే ఇండియాని అడ్డగించడమే దాని పని. ఇటు అమెరికాని తీసుకురావడం ఇక్కడికి, ఇటు చైనాని తీసుకురావడం, అణుబాంబుకు దేశం అవడం, టెర్రరిస్టాన్గా భారతదేశం మీద టెర్రరిస్టులను పంపడం, ఈ విధంగా దారుణమైన అకృత్యాలు భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తుంది. దేశాన్ని 1000 సార్లు జియావుల్ హక్ అన్నాడు అనమాట. ఏంటంటే వీ విల్ బ్లీడ్ ఇండియా 1000 times అంటాడు. అంటే 1000 సార్లైనా దాన్ని రక్తం తెప్పిస్తామన్నట్టు. అందుకనే ఈ పహల్గామ్ అని, పుల్వామా అని, యూరి అని, ఈ తర్వాత ముంబై ఎయిర్ స్ట్రైక్ 2008 2001లో భారత పార్లమెంటు మీద దాడి, అది చేయని దురాఘాతం లేదు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు, వీ విల్ ఎండ్ ది పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేస్తామని ఆర్మీ జనరల్ ద్వివేది, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ రాజ్నాథ్ సింగ్ గారు ఇవన్నీ హెచ్చరిస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి హెచ్చరికలు పబ్లిక్లో మనం ఇవ్వలేదు. ఈసారి టెర్రరిస్ట్ ఒక్క బుల్లెట్ పేల్చినా వీ విల్ కన్సిడర్ దిస్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అని మోడీ గారు అంటున్నారు. మేము యుద్ధంగానే పరిగణిస్తాం, ఆపరేషన్ సింధూర్ 2.0 చేస్తాం, పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేస్తామని అజిత్ దోవల్ గారు అంటారు. అసలు బలూచిస్తాన్ డివైడ్ చేసేస్తాం ఇంకొకసారి టెర్రరిస్ట్ వస్తాయని. సో ఇవన్నీ మరి భారతదేశం మాటలకేనా, లేకపోతే ఏదైనా పద్మవ్యూహం, చతుర్ముఖ వ్యూహాలు ఏమన్నా రచించిందా, పాకిస్తాన్ అంతం చేయబోతుందా, ఇటు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయబోతుందా, పీఓకేని మనం ఐక్యం చేసుకున్నామంటే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక అద్భుతమైన వ్యూహంతో భారతదేశం వెళ్తుంది. ఈరోజు ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రి 9 రోజుల భారత పర్యటనకు వస్తున్నారు. భారత పర్యటన ఇండియాలో పర్యటిస్తున్నారు ఆయన అమెరికాన్ ముత్తాకి. అంటే ఒక ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రి భారతదేశంలో ఇన్ని రోజుల పనేంటి, ఏం చేయబోతున్నారు అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇండియా ఒకటి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ 7,96,000 చదరపు కిలోమీటర్లు ఉన్న ఒక మొత్తం పాకిస్తాన్ భూభాగంలో 3 సరిహద్దు దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా 3,360 కిలోమీటర్ల పొడవు సరిహద్దు ఉంది. అటుపక్క నార్త్ సైడు ఆఫ్ఘనిస్తాన్ ఉందండి, 2,460 కిలోమీటర్ల బౌండరీ, జోరాన్ లైన్ బౌండరీ పాకిస్తాన్తో కలిగి ఉంది. తర్వాత ఇరాను 990 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అంటే ఏంటి, ఈ పాకిస్తాన్ చుట్టూ ఉన్న దేశాలు ఏంటంటే ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, కింద అరేబియా సీ ఉంటుందన్నమాట. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఈ చుట్టూ ఉన్న దేశాల్లో మనం పద్మ వ్యూహాన్ని రచిస్తున్నాం. పాకిస్తాన్ని చుట్టూరు బంధించేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జురాండ్ వాళ్ళ బౌండరీ ప్రాబ్లం ఉంది. తాలిబాన్కి పాకే సృష్టించిన తాలిబాన్కి పాకిస్తాన్కి పడ్డంలే, తర్వాత ఇరాన్కి పాకిస్తాన్కి పడ్డంలే. ఎందుకంటే ఇరాన్కి పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలైనా పాకిస్తాన్ వెళ్ళి ఇరాన్ శత్రు దేశం అయిన సౌదీ అరేబియాతో మిలిటరీ డీల్ కుదుర్చుకుంది. అది ఇరాన్కి నచ్చదు. కాబట్టి ఒక షియా దేశమైన సున్నీ దేశమైన ఈ సౌదీ అరేబియాలో పడదు కాబట్టి అందులోకి ఇది వెళ్ళింది. కాబట్టి ఇరాన్ దాంతో శత్రుత్వం ఉంది. దానికి ఉదాహరణ నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో శాంతి కోసం ఇరాన్, ఇండియా కలిసి పోరాడాయి, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్తో మన సత్సంబంధాలు పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించి ముత్తాకి ఇప్పుడు పర్యటిస్తున్నారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే BLA బలూచిస్తాన్ ఈ స్వతంత్ర సమరయోధ పార్టీలైన BLA BLOలు ఆఫ్ఘాన్ నుండే పనిచేస్తాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ వాటిని సపోర్ట్ చేస్తే బలూచిస్తాన్కి స్వతంత్రం వస్తుంది. అదేవిధంగా ఇరాన్ బౌండరీ కలిగి ఉంది. కాబట్టి ఇరాన్ను వాళ్ళకి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ ఏమీ చేయలేని పరిస్థితి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ పాకిస్తాన్ చుట్టూ ఉన్న ఆఫ్ఘనిస్తాను, ఇరాను, ఇండియా సహకరించుకుంటే పాకిస్తాన్ అంతమే. ఎందుకంటే పాకిస్తాన్ అస్తిత్వం వాటిలో కూడా మంచిది కాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా ఇక్కడ చేస్తుంది.
అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్. ఈరోజు పాకిస్తాన్ ఇస్లామిక్ బాంబ్ అనేది సౌదీ అరేబియాతో కలిసి ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తుంది పాకిస్తాన్, ఇస్లామిక్ బాంబ్ అణుబాంబుల ద్వారా. కాబట్టి ప్రపంచంలో ఎవరైనా క్షమిస్తారేమో కానీ ఇజ్రాయెల్ మాత్రం క్షమించదు. శత్రువు అనుకుంటే వాడిని మట్టు పెట్టేంతవరకు ఇజ్రాయెల్ క్షమించదు. కాబట్టి పాకిస్తాన్ అణ్వాయుధాలు నిర్వీర్యం చేయడమే ఇజ్రాయెల్ మొసాద్ టార్గెట్. కాబట్టి ఈ పాకిస్తాన్ ఇండియా ఏం చేస్తుందంటే ఇటు ఇజ్రాయెల్ని ఇండియాని విడివిడిగా తీసుకురావడం, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రంగంలో తీసుకురావడం, జాగ్రత్తగా ఇండియా శక్తి అపారమైన శక్తి కాబట్టి పాకిస్తాన్తో పోలితే వీటన్నిటిని ఉపయోగించి ఒక పద్మ వ్యూహాన్ని మనం అమలుపరుస్తున్నాం. దీన్ని మోడీ అజిత్ దోవల్ వ్యూహంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇండియా ఎప్పుడు బహిరంగంగా పాకిస్తాన్ మేము అంతం చేస్తాం అని ఎప్పుడూ మాట్లాడలే. పంచశీల సూత్రాలకు అనుకూలంగా పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ థియరీ ప్రకారం, ఇండియా అలీన విధానం ప్రకారం, అంతర్జాతీయ చట్టాల ప్రకారం మనం ఎప్పుడూ ఒకటే మాట్లాడడం ధర్మబద్ధంగా. పాకిస్తాన్ కూడా ఒక శత్రు, ఒక నైబర్హుడ్గా, ఒక సోదర దేశంగా బతకాలి, బాగా ఉండాలని కోరుకున్నాం. కానీ అసలు పాకిస్తాన్ అస్తిత్వమే భారత అస్తిత్వానికి ప్రమాదం అయినప్పుడు పాకిస్తాన్ అస్తిత్వం లేకుండా చేయడమే మాది లక్ష్యం అన్నట్టు ఈరోజు భారతదేశం ఎప్పుడూ మాట్లాడని విధంగా మాట్లాడుతుంది. భారతదేశం నోట అంటే ఎప్పుడు ఇలాంటి మాటలు రావు, శాంతి కాముక దేశం కాబట్టి. సో ఇండియా అనేది ఒక ప్రాపర్, ఒక అద్భుతమైన ప్లాన్తోనే ఇటు పాకిస్తాన్ అంతాన్ని కోరుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అస్తిత్వం ఉన్నంత వరకు ఇండియా అస్తిత్వం ఉండదు. అది కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుత ప్రధాని ఆ టార్గెట్తోనే రిటైర్మెంట్ అవ్వలేదనేది కూడా నా అభిప్రాయం. అజిత్ దోవల్ గారు 80 సంవత్సరాలు వచ్చింది, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ రిటైర్మెంట్ కూడా అవడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్కి సరైన సమాధానం చెప్పగలిగే అతి శక్తివంతమైన పర్సన్ ఎవరంటే అజిత్ దోవల్. పాకిస్తాన్లోనే ఒక బెగ్గరగా నివసించి అన్ని పాకిస్తాన్ టోటల్ స్టడీ చేసి వచ్చి పాకిస్తాన్ వీక్నెస్ అంతా తెలిసిన వ్యక్తి అజిత్ దోవల్ గారు. ఈరోజు ఆయన ప్రణాళికలోనే ఇది వ్యూహం, చక్కటి వ్యూహం అమలు జరుగుతుంది. ఇటు పాకిస్తాన్తో యుద్ధం లేకుండానే ఈరోజు అంటున్నారు, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఇషాక్ దార్ అంటున్నారు ఏమనంటే మేము తప్పనిసరిగా ఇండియాతో ఒక యుద్ధం రాబోతుంది అని. ఒక ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తున్నారు. సరే, మనందరం మనోళ్ళు కూడా అంటున్నారు, కానీ మొట్టమొదటిసారి అంటున్నారు. ఎందుకంటే ఒక వ్యూహంతోనే తప్పనిసరిగా పాకిస్తాన్తో మన యుద్ధం వస్తుంది, కానీ యుద్ధం లేకుండానే శత్రువుని అంతం చేయడం అనేది భారత వ్యూహం. ఎందుకంటే యుద్ధం చేయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు. వృద్ధే ఉండాలి. అటు చైనాతో పోటీ పడాలి, అమెరికాతో పోటీ పడుతున్నాం, యూరోపియన్ యూనియన్తో పోటీ పడుతున్నాం. ఇలాంటప్పుడు ఒక చిన్న దేశంతో దెబ్బలాడకుండానే చిన్న దేశాన్ని మట్టు పెట్టాలి యుద్ధం లేకుండా. అది అద్భుతమైన యుద్ధ నీతి. ఆ యుద్ధ నీతిలో భాగంగా ఇటు ఆఫ్ఘాన్, ఇరాన్, ఇజ్రాయెల్ ద్వారా ఆ పాకిస్తాన్ శత్రు దేశాలతో ఒక పద్మ వ్యూహాన్ని రచించి పాకిస్తాన్ అంతర్గత ప్రాబ్లంను ఆసరా చేసుకుని అటు బలూచిస్తాన్, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఈ తెహ్రీక్ ఈ పాకిస్తాన్ తాలిబాన్ ద్వారా పీఓకేని మనం ఐక్యం చేసుకుని పీఓకేలో కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. సో అంతర్గత సమస్యలు పాకిస్తాన్ ఎక్కడికక్కడ డివైడ్ చేసి మనకు కావాల్సిన భూభాగాన్ని మనం తీసుకోవడం, మిగిలిన స్వతంత్ర దేశాలుగా ఏర్పాటు చేసి అసలు పాకిస్తాన్ భూమి మీద లేకుండా మాయం చేయడం. ఏదో మన ఆర్మీ జనరల్ అన్నట్టు ఏదో ఉత్తుగా పాకిస్తాన్ బెదిరించడానికి అన్న మాట కాదండి. అది ఒక వ్యూహాన్ని అమలు జరిపి ఆ వ్యూహం అమలు దశలో ఎగ్జిక్యూషన్ స్టేజ్లో ఉందని నేను అనుకుంటున్నా. ఇక పాకిస్తాన్ అంతం అనేది యుద్ధం లేకుండా పాకిస్తాన్ అంతం కూడా ఇక్కడ జరిగే అవకాశాలు పుష్కలంగా మనకు కనిపిస్తుంది.